నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కిడ్నీ డిసీజ్ గురించి మాట్లాడదాం. దీంట్లో అక్యూట్ కిడ్నీ డిసీజ్ లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని రెండు రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. అక్యూట్ రైనల్ ఫెయిల్యూర్ అనేది ఇమీడియట్గా మనకు అప్పటికప్పుడు యూరిన్ రాకపోవడం, కిడ్నీ ఫెయిల్ అయ్యి శరీరంలో వాపులు రావడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాము. ఇదే మనం మెల్లమెల్లగా అది క్రానిక్ డిసీజ్ కిందకి పోతుంది. అక్యూట్ కండిషన్లో ఏం కనిపిస్తుంది మనకు అంటే, ఈ మూత్రం ఆగిపోయి మనకు ఒళ్ళంతా వాపులు వచ్చి ఒక 24 అవర్స్లో 1-2 సార్లు వచ్చినాయి కూడా వచ్చి రానట్టుగా రావటం, అక్కడ మంట రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక్కోసారి డయాబెటిక్లో కూడా మనం గమనిస్తూ ఉంటాము. అలా కాకుండా కూడా ఏదైనా కిడ్నీ స్టోన్ ఉన్నా కూడా మనకు ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్లో ఒక్కోసారి అబ్స్ట్రక్టివ్ రేనల్ క్యాలిక్యులే ఉంటుంది. ఆ క్యాలిక్యులే ఉన్నప్పుడు యూరిన్ అనేది మూత్రం బయటికి రాకపోవడము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి దానికి ఏంటంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యి దానికి మనం యూరిన్ రాకపోతే ఒక స్టంట్ లాంటిది వేస్తే కానీ మనకు మూత్రం బయటికి అనేది రావడం జరగదు. అది వేస్తేనే కానీ మూత్రం అనేది రాదు. మెడిసిన్ ఇచ్చిన బయటికి రావడానికి ఆ ప్యాసేజ్ అనేది కొంచెం క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఆ యూరిన్ రాకపోవడం, ఈ వాపులు రావటము, ఇవన్నీ చూస్తుంటాము. దాంట్లో సడన్గా ఒక్కొక్కసారి సీరం క్రియాటిన్ కూడా ఎలివేషన్ ఉంటుంది. దాన్ని చూసి మనం భయపడతాం అన్నమాట. ఇదేమైంది, నిన్ననే వచ్చింది డాక్టర్ సాబ్ మాకు ఎట్లయిందని చెప్పి. దీన్ని సింపుల్ టెక్నిక్తో మనము డాక్టర్ గారు మీకు చూసి ఇది అబ్డామిన్ స్కానింగ్ తీస్తే మనకు సింపుల్గా తెలిసిపోతుంది కిడ్నీలో స్టోన్ ఉందా, దేనివల్ల ఈ వాపులు వచ్చినాయి ఇదని చెప్పి మనము దాన్ని గమనించి ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం బయటికి చేయొచ్చు. ఇది అక్యూట్ ఒక పార్ట్ అయితే, ఈ అక్యూట్లో కూడా ఒక్కోసారి జ్వరం రావటము, ఈ విధంగా ఇవన్నీ మనకు లక్షణాలు కనిపిస్తాయి. దీంట్లో మనకు పొట్ట ఉబ్బడము, కళ్ళ ముందు ఐలిడ్స్ అనేటివి వాపు రావడము, ఇవన్నీ కనిపిస్తాయి. అలా కాకుండా ఈ క్రానిక్ డిసీజ్లో ఏంటంటే, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఈ అక్యూట్ లాగా సిమ్టమ్స్ కనపడవు. మనకు లోపల కిడ్నీ డ్యామేజ్ అనేది స్లోగా డ్యామేజ్ అవుతూ పోతుంది. అది వాటి కారణాలు ఏమిటి అంటే, ఈ కిడ్నీ స్టోన్స్ మైల్డ్గా కానీ మోడరేట్గా కానీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం 2-3 సార్లు దాన్ని తీసేసి ఆ స్టోన్ అనేది మనం పాలగొట్టి బయటికి తీసేయడం జరుగుతుంటుంది. ఒక్కోసారి ఆ టైంలో కూడా ఈ ఫ్రీక్వెంట్గా అలా చేయడంలో ఈ హైడ్రోనెఫ్రోసిస్ లాగా వచ్చేసి కిడ్నీ డ్యామేజ్ అనేది ఒక్కోసారి జరిగేదానికి అదొక కారణము. రెండవ కారణం ఏంటంటే, ఈ ఆల్కహాల్ అవి తీసుకునే వాళ్ళలో కూడా ఈ కిడ్నీ అనేది కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది లివర్ మీద ఎఫెక్ట్ చేసి ఆ లివర్ ద్వారా మనకి కిడ్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు జరుగుతూ ఉంటాయి. అలాగే స్లో డౌన్గా మెల్లమెల్లగా లోపల మనకు కనపడకుండా కిడ్నీ అనేది డ్యామేజ్ అయ్యేదానికి అదొక కారణం అయితే, మూడవ కారణము బీపీ, హైపర్ టెన్షన్. మనం పిల్లలు కానీ 20-25 ఏళ్ళ తర్వాత ఒక్కోసారి బీపీ అనేది కొంచెం రైజింగ్ చూస్తూ ఉంటాం. కొంతమంది పిల్లల్లో 15 సంవత్సరాలకు కూడా బీపీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ బీపీని అనేది మనం చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ బీపీ నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా దీని ప్రెషర్ అంతా, దీన్ని రేనల్ హైపర్ టెన్షన్ కూడా అంటాము. ఈ ఒక్కొక్కసారి ఈ ప్రెషర్ అంతా కిడ్నీ మీద పడేసి ఆ కిడ్నీ అనేది స్లోగా డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకు చిన్నపిల్లలు ఏంటంటే అబౌవ్ 20 years 25 years ఆ ఏజ్, 30 years ఆ ఏజ్ లోపు ఏంటంటే పిల్లలకి బీపీ ఉన్నా మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సిమ్టమ్స్ అనేవి, ఈ బీపీ సిమ్టమ్స్, ఈ హైపర్ టెన్షన్ సిమ్టమ్స్ అనేవి మనకు బయటికి కనపడకుండా అవి కిడ్నీ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తూ స్లోగా ఇది అవుతుంది. మనకు స్టార్టింగ్లో ఏంటంటే పిల్లవాడు లేవగానే మన కళ్ళ మీద పప్పినెస్ ఆఫ్ ద ఐలిడ్స్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ముఖం కూడా పొద్దున ఉబ్బి ఉంటుంది. సాయంత్రం మధ్యాహ్నం ఉదయం లేచి అటు ఇటు తిరగగానే అది కొంచెం తగ్గినట్టు ఉంటుంది. మనకు మళ్ళీ సాయంత్రం అటు ఇటు తిరగడంతో మన వాడికి కాళ్ళల్లో వాపులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ మనం ఏదైనా స్ట్రెయిన్ అవుతూ అలాగే కూర్చుని వర్క్ చేస్తూ ఉంటే మనకు ఈ కాళ్ళు అనేవి మనం జోములు ఎత్తడం అని మనం ఒక తెలుగు భాషలో అంటాం కాబట్టి ఆ విధంగా కింద మనకు టిబియా రీజన్లో మనకు గుర్తే కూడా గుంటలు పడే అవకాశం కనిపిస్తుంది. దానికి కూడా మనం ఈ సైన్ అనే ఒక గుర్తు పెట్టుకోవాలి. ఆ గుంటలు పడేదానికి 2-3 రకాలు ఉంటాయి. అలర్జీలో కూడా రావచ్చు, కార్డియాక్ ఫెయిల్యూర్ లేదన్నా అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు కాబట్టి మనం అదే అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మన రేనల్ అనేది మనం గుర్తుపట్టాలంటే మెయిన్ పప్పినెస్ అనేది కనిపిస్తుంది, ఐలిడ్స్ అనేటివి ఉబ్బి ఉంటాయి, పొట్ట అనాసరకాండం, పొట్ట కూడా వాపు వచ్చి నీరు ఉంటుంది. అలాగే కాళ్ళ వాపులు నైట్ అంతా పడుకుంటాం కాబట్టి కాళ్ళ వాపులు ఉదయానికి మనకు కనిపించవు. మనకు డే టైంలో మనం విజువల్ వర్క్ చేసుకుంటూ అటు ఇటు కూర్చుంటే మన కాళ్ళు అనేది మనకు ఉబ్బి మనకు అక్కడ పెడలేడమ అంటాము, అక్కడ మనం ఏళ్ళతో వస్తే గుంటలు పడే అవకాశం మనకు చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా
క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మనం చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే 1.52 క్రియాటినిన్ లెవెల్ ఉందో మనం అక్కడే ఆపుకొని కిడ్నీని 3.5 ఉన్న కిడ్నీలు కూడా మన హాస్పిటల్లో మెడినైన్లో దీన్ని రివర్స్ చేశాం. కాబట్టి మీకు ఎంతసేపు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఒక సింపుల్ డైట్ తోటి మన మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ తోటి మీరు మన పూర్తి డయాబెటిక్ అనేది రివర్స్ చేసిన పేషెంట్స్ చాలా వరకు మన దగ్గర ఉన్నారు. మీరు కావాలంటే మన దగ్గరికి వచ్చి టెస్టిమోనియల్స్ చెక్ చేసుకొని తర్వాతనే మీరు దాన్ని ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి. దీనిలో 3-4 రకాలు ఉంటాయండి. ఒకటి టబ్ థెరపీని చేస్తున్నాము, రెండవది మన న్యాచురోపతి అంటే డైట్ తోటి మనం ఒక 40-50% అయితే ఈ టబ్ థెరపీతో ఒక 20% ఇంప్రూవ్ అవుతుంది కిడ్నీ. మూడవది వచ్చేసి మన మెడిసిన్, మన హోమ్ మెడిసిన్ తోటి పూర్తిగా దాన్ని నార్మల్ చేస్తున్నాం. ఇది ఏంటంటే ఈ నెఫ్రాలజిస్టులు కానీ ఇంకొకరు కానీ ఇది హాస్యాస్పదం అనుకుంటూ ఉన్నారు. కానీ మన దగ్గర ఎందుకు అంటే ఒకసారి నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతే మళ్ళీ నెఫ్రాన్స్ అనేది రిపేర్ కావండి అనేది ఒక మనం ఎప్పటి నుంచో ఇది చదువుతూ వచ్చారు డాక్టర్స్ కాబట్టి ఆ మూడ్లోనే ఉంటున్నారు. అలా కాకుండా మనం దీని మీద రీసెర్చ్ చేసి ఒక 30-35 ఇయర్స్ నుంచి మా డాక్టర్స్ బృందం అనేది చాలా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి లాస్ట్కి ఒక ఫైన్ ఫామ్ తెచ్చి వాళ్ళకు రివర్స్ అనేది 100కి 50%-60% సక్సెస్ రేట్ అయితే మేము ఇవ్వగలుగుతున్నామని మేము దీని గురించి గర్వంగా అయితే మీకు చెప్పగలుగుతున్నాము. మీరు ఒకసారి ఏదైనా ఉంటే వచ్చి మా డాక్టర్ టీం తోటి ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈ ట్రీట్మెంట్ను తీసుకొని మీరు జీవితాలు బాగు చేసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.